వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారనడానికి మొన్న శ్రీశక్తి పథకం ద్వారా ఎంతో మంది ఆనందంగా ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణాన్ని కూడా నిన్న వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి వరూధ కళ్యాణి గారు మోసం గురించి మాట్లాడుతున్నారు. వరూధ కళ్యాణి గారే మాట్లాడగలరు, ఎందుకంటే మోసపోయింది వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఆవిడే కాబట్టి. ఎందుకంటే ఆవిడకి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇస్తానన్నారు, బాగా తీసుకున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారు, బాగా తీసుకున్నారు. లాస్ట్ కి ఆవిడకి ఎమ్మెల్సీ ఇచ్చి వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలకు ఇచ్చారు. మోసం గురించి మీరే మాట్లాడాలండి. మీ పార్టీలో గురించి మోసం చేసిన వ్యక్తి దగ్గరుండి మోసాన్ని దగ్గరుండి చూసినటువంటి వరూధ కళ్యాణి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగిపోయింది, ఈ రాష్ట్ర ఆడపడుచులందరికీ అన్యాయం చేసేశారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారే. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ వైసీపీ కాదు, టీడీపీ కాదు, మహిళలందరికీ కూడా 3 సిలిండర్లు ఇచ్చి మహిళలకు మంచి దీపం పథకాన్ని ప్రవేశపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారండి. స్టార్టింగ్ నుంచి చూసుకోండి, ఎక్కడైనా దీపం పథకం దగ్గర నుంచి 3 సిలిండర్ల వరకు మంచి పథకాలు మహిళలకు అందించారండి. అలాగే ఈ రోజు ఫ్రీ బస్ కూడా అందరికీ ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తే ఆ ప్రయాణానికి కూడా ఈవిడికి ఎక్కడో అడ్డొచ్చేసింది, మోసపూరితం కనిపించిందంట. నిజమే తల్లి, ఏమైనా ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడు మోసాన్ని గురించి. ఎందుకంటే నీ ఇంట్లో ఉన్న అమ్మని జాగ్రత్తగా చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పలేవు, చెల్లిని రాఖీ కట్టించుకోతా అని చెప్పి నీ జగన్మోహన్ రెడ్డిని అడగలేవు. అలాగే దేశంలోని జెండా ఎగరవేయలేని ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డే. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ రోజు ఫ్రీ బస్ పథకం ద్వారా ఇదిగోండి మేమే ప్రయాణం చేసాం. ఫ్రీ బస్ పథకం ఈ రోజు ఎంత మంది మహిళలు చాలా ఆనందపడుతున్నారు. నేనెక్కి స్వయంగా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ హ్యాపీగా ఈ రోజు దేనికైనా కార్యక్రమానికి వెళ్తున్నారంటే అందరూను, కానీ వాళ్ళ భర్తలు వెళ్ళేవారు ఇంతకు ముందు, కానీ ఈ రోజు భార్యలందరూ బయలుదేరి ఈ రోజు ఈ ఫ్రీ బస్ పథకంలో శ్రీశక్తి అనే పథకం ద్వారా ప్రయాణం చేస్తున్నామండి. మాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలతో ఇంతింత పిల్లలతో అందరితో కూడా ఈ రోజు ఆధార్ కార్డులు చూపించి ప్రయాణం చేస్తున్నారంటే అదండి వాళ్ళకున్న గొప్పతనం. మహిళలందరూ సంతోషంగా ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకొకసారి మరొకసారి మహిళని ఈ రోజు ఆనందంగా చూపిస్తే, ఈ రోజు వరూధ కళ్యాణి గారు లబో దిబో మరి మోసపూరిత హామీలు మోసం చేసిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారని ఓ ఉర్రూతులకు ఓ దంపులుగా నిన్న ప్రెస్ మీట్ పెట్టాక తల్లి, మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి, మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ పార్టీ అని మర్చిపోతున్నాం. ఎందుకంటే 2019 ఎలక్షన్లో భారతి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి అమ్మఒడి పథకం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈ రోజు పథకం వర్తిస్తుందని చెప్పి గెలిచిన వెంటనే ఏం చేశాడండి, జనవరిలోని పండగ టైంలోని అమ్మఒడి పథకం వేసి పండగ చేసుకోమని చెప్పినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి. అది కూడా 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా కాదండి, ఒక్కరికేనంటండి. మరి మోసం గురించి జగన్మోహన్ రెడ్డి గారు వరూధ కళ్యాణ్ గారు చెప్పాలండి మాకు. అలాగే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఎన్నికల సమయంలో ఈ రోజు మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పాడండి. మద్యపాన నిషేధం చేయక కల్తీ మద్యాన్ని వ్యాపారంగా చేసుకొని మహిళల యొక్క తాలిబొట్లతో ఆటలాడుకొని తాళిని తెంచేసినటువంటి ఘనత అదే మహిళలది కాదో చెప్పండి. జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి, జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి నువ్వు అడగాలి. అలాంటివన్నీ మానేసి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో కూర్చొని నువ్వు మహిళల గురించి మాట్లాడుతున్నావు అంటే వాళ్ళ ఇంట్లోనే మహిళలకు మేలు జరగలేనప్పుడు రాష్ట్రంలో ఉన్న 50 మంది మహిళల గురించి మాట్లాడే హక్కు మీకుందా అని నేను అడుగుతున్నాను. అలాగే ఎక్కడైతే మోసగాడు ఉన్నాడో, ఎక్కడైతే మోసపోయారో చరిత్రలో ఉందండి. మోసపోయడం ఆడవాళ్ళ చరిత్రలో లేదు. మోసంతో వంచినటువంటి మగవాడు ఎవడైతే ఏడిపిస్తున్నాడో ఆడదాన్ని, ఆ ఆడది కన్నీటి పట్టుకు చొక్కగానే 11 సీట్లు ఇచ్చిందని మర్చిపోతున్నారు మీరు. ప్రవేశపెట్టి 30 గంటల్లో 12 లక్షల మహిళలు ఈ ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారు. అది మీరు గమనించండి, లేకపోతే మీరు తెచ్చుకోండి ఒకసారి ఆ లెక్కల్లో. అది ఏవైనా కావాలంటే మీరు ఒకసారి ఆర్టీసీకి వెళ్ళి 30 గంటల్లో ఎన్ని లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారో చూసిన తర్వాత మీరు ఒకసారి చర్చకు సిద్ధమైతే మేము కూడా చర్చకు సిద్ధమే అని వరూధ కళ్యాణ్ గారికి సవాల్ విసురుతున్నాము. ఎక్కడికి రమ్మన్నా టీడీపీ, జనసేన, బీజేపీ మహిళలైనా మేము కూటమి మహిళలుగా వచ్చి మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే
రండి, మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వస్తాం. ఈ రోజు మోసాల గురించి కానీ లేకపోతే అభివృద్ధి అవినీతిలోని ఏం చేశారో మీరు చెప్పడానికి మేము సిద్ధం. అలాగే మీరు చెప్పండి, మేమేం చేసాం, మా అభివృద్ధి గురించి మేము చెప్పగలం. మీరు చేసిన మోసాల గురించి మేము చెప్పగలం. మీ చర్చకి సిద్ధం. మీరు స్థలం చెప్పినా మీరైనా పర్వాలేదు, మేము చెప్పమని మేమైనా చెప్తాం. రండి బయటికి. ఏ మహిళకి ఎక్కడ అవమానం జరిగిందో మేము చూపిస్తాం, నిరూపిస్తాం. నీ పార్టీలో నీకే అవమానం జరిగినప్పుడు నువ్వెవరికమ్మా చెప్పుకున్నావు? మోసాల గురించి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షుల నుండి ఏ పార్టీ నీకు ఇక గుమ్మం కనుక గేట్ మూసేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీలో నువ్వు ఉన్నావు. అంతే తప్పితే నీకు ఆ పార్టీ కూడా అధ్యక్షుల పదవి ఎక్కువేమో. ఒకసారి ఆలోచించేయి. నలుగురిని కూర్చొని అలగాలను జలంగా మాట్లాడడం కాదు. చంద్రబాబు నాయుడు గారు చేశారంటే చూపిస్తారు, చేతలతో చూపించిందే చేస్తారనేది మర్చిపోయి మాట్లాడుతున్నావు. కాబట్టి ఈ రోజు వరుణ కళ్యాణ్ గారి మాటలు వెనక్కి తీసుకోవాలి. లేకపోతే మీరు ఏ చర్చకి సిద్ధమన్నా మీ సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకున్నాం. ఈ రోజు వరకు కూడా మహిళలు ఎంత హ్యాపీగా ఉన్నారు అన్నది అది మహిళలకే తెలుసు. ఎందుకంటే మరి ఆవిడ మహిళ కాదు కాబట్టి ఏమో మరి జగన్మోహన్ రెడ్డి పొగడాలని పొగుడుతున్నారు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి పొగడాలి అనుకుంటే తరపాల చాటును వచ్చేటప్పుడు అన్న ఇలా రాకూడదు, మా మహిళకి అందరికి కనబడాలని ఆ రోజు చెప్పుకుంటే ఈ రోజు నువ్వు ఒక ఆడదాని కింద నువ్వు మాట్లాడిన ఆ మాటకు ఒక అర్థం ఉంటుంది. కానీ ఏంటి రోడ్డు మీద రేషన్ బళ్ళు పెట్టి నైటీలతో తెల్లవారి గంటల 5 గంటల నుంచి సాయంత్రం 5 వరకు రోడ్ల మీద నిలబెట్టిన పార్టీని నువ్వు పొగుడుతున్నావు అంటే నీ పార్టీని అంత అసహించుకుంటున్నారు ఒకసారి అర్థం చేసుకోవాలి. రేషన్ డిపోల గురించి ఆ రోజు ఎంతో మంది ఆడవాళ్ళు చాలా బాధపడ్డారు. అవన్నీ కూడా బాబు గారు లేకుండా ఎక్కడ ఉన్నాయో డిపోలు పాత ఉంచి ఈ రోజు ఆడవాళ్ళకి చాలా మంచి చేశారు. అలాగే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి మరి ఈ రోజు బాబు గారు చదివిస్తున్నారు అంటే చంద్రబాబు గారు ఎంత మంచి నాయకుడు అనేది మీరు కాదు, మన బాబు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఇంట్లో ఉండి బయటకు వచ్చి మహిళలు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా బయటకు వచ్చి నాకు ఆ నాయకుడు కావాలి, మాకు మీరు ఇలా చేస్తే కాదని చెప్పి ఎన్ని తట్టి మన బాబు గారిని కాపాడుకున్నారు అందరూ. నువ్వు ఈ రోజు ఏదో అరుస్తుంటే ప్రతి వాళ్ళు అరుస్తారు, అరడానికి ఏమింది. అలాగే రోజా కూడా అరుస్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద, బాబు గారి మీద, మరి ఈ రోజు లోకేష్ గారి మీద, అందరి మీద కదా అరుస్తున్నావు అంటే నీకేంటి పని లేక అరుస్తున్నారు. మీరు పని ఉండి అరవడం కాదు. అరవడం స్టార్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ కంటే ఎవడు ఓడబడుతున్నాడు ఎవడు ఉండడు. ఎందుకంటే ఆల్రెడీ తిన్నారు మీరు జల్లలు తిన్నవారు కాబట్టి జాగ్రత్తగా ఉంటే బాగుంటది. లేదు ఇంకా బయటకు వస్తాము అనుకుంటే కబడతా విశాఖపట్నం వచ్చేసి అప్పుడు మాట్లాడండి. ఎవరైనా సరే అక్కడ ఇక్కడ మాట్లాడితే ఎవరికి కూడా మర్యాద దక్కదు. కారణం ఏంటంటే నారా లోకేష్ గారు ఈ రోజు పార్టీ నడిపి ఇంత కష్టాల్లో కూడా ఉన్న పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆ కుటుంబాన్ని ఎవరు కూడా విమర్శిస్తే మరి విలువలు చాలా కోల్పోతారు. ఆడవాళ్ళని కూడా మిమ్మల్ని మర్చిపోవడం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి రోజాతో సహా. ఎందుకంటే ఈ రోజు మొన్న రోజా గారు ఏదో అన్నారు. ఆవిడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమైపోతాడని బెంగ పెట్టుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే ఆవిడకి అరాచకాలు ఏమైనా సరే డబ్బులు సంపాదించడానికి వాటికి పదవులు ఇస్తారు కాబట్టి ఆ వైసీపీ వాళ్ళు అలాగా మరి ఆ నాయకుడిని కాపాడుకుంటారు. ఆ నాయకుడిని కాపాడుకోవడంలోని ఈ రోజు ఏ అవకతవకలు వస్తాయేమో అని భయపడిపోయి ఆడవాళ్ళు వదులుతున్నారు మాట్లాడడానికి. ఒకసారి మీరు ఇచ్చే పదవుల్లోని ఏ ఆడదైనా కరెక్ట్ గా ఉందా? మీరు ఉంటే గల్లీ స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ ఆడదాని మీద ఒక కంప్లైంట్ లేకుండా తప్పుడు పని చేయకుండా ఉన్నారు వైసీపీలో నాయకురాలని చెప్పేసి మీరు చూపించండి. మేము ఛాలెంజ్కి వస్తాం, మాకు తప్పులు లేవని. మీరు కరెక్ట్ గా ఉన్న ఆడవాళ్ళు అయితే బయటకు రండి. ఆలోచించండి. వైసీపీ నాయకత్వంలోని మరి పెన్షన్స్ నేను 3000 చేస్తానని ఆ రోజు గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అడప తడప 3000 చేయడానికి సంవత్సరం పట్టింది. అందరికీ నమస్కారం. ఇప్పుడు మా అధ్యక్షురాలు ఏదైతే చెప్పారో వరద కళ్యాణి గారు గతంలో ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఒక చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే హక్కు అయితే ఆమెకి ఏమాత్రమూ లేదు. ఎందుకంటే సీఎం అందరికీ తెలుసు, సీఎం అనే పదవి అందరికీ తెలుసు. సి అంటే చీఫ్, ఎం అంటే మోసపోయింది అని చెప్పి ఆవిడ ఒక ఓడి వాడారు. మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఏమంటే, ఇప్పుడు జగన్ అంటే జైలు, గా అంటే గజ దొంగ అంటే ఒక చీఫ్ మినిస్టర్ గారిని మాట్లాడడానికి మీకు ఏ రైట్స్ ఉన్నాయి? ఏంటి మాట్లాడేది ఏంటి? మీకు ఎక్కడైనా ప్రాబ్లం వస్తే దానికోసం మాట్లాడాలి. ఒక చీఫ్ మినిస్టర్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారిని కానీ, లోకేష్ గారిని కానీ, కూటమి నాయకులు కానీ ఎవరినైనా సరే మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి. పథకాలు ఎక్కడ లేవని చెప్తున్నారు.
మీ గవర్నమెంట్ లో అప్పుడు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ లో సచివాలయాలకి ఉద్యోగులు ఇస్తే వెంటనే వాలంటీర్లకు అప్పచెప్పారని చెప్పేసి లబోదిబోమని మా కార్యకర్త కూడా ఒకటి ఏమీ కూడా మేము చేసుకోవడానికి వీలు లేదని చెప్పి ఏడ్చిన సందర్భాలు మీ కార్యకర్తలు మీ నాయకులు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఇది అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ మహిళలతోనే పుట్టుకొచ్చింది. మహిళలకి మెయిన్ ప్రాధాన్యత. ఆ రోజే అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకి ప్రత్యేకంగా ఒక పద్మాలయ ఒక యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ పెట్టారు అప్పుడు ఉన్నటువంటి. అలాగే చంద్రబాబు నాయుడు గారు పొదుపు సంఘాలతో స్టార్ట్ చేసి మహిళా అభివృద్ధికి పేటేసిన సందర్భాలు. ఆయన ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలే ప్రయారిటీ ఇచ్చుకొని వచ్చారు. అలాగే దీపం పథకం అవనియండి, అలాగే యువత భరోసా అవనియండి, అలాగే విద్యకు సంబంధించిన అవనియండి, అలాగే ఎన్నో ఐటీ కంపెనీలు కష్టపడి తీసుకొస్తే మీ వైసీపీ గవర్నమెంట్ లో అన్ని రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ అవన్నీ కష్టపడి తీసుకొస్తున్నారు. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకం ప్రవేశపెట్టి 30 గంటలు కూడా అవ్వలేదు. ఎక్కడ మీరు ఎంకరేజ్ చేశారు? 12 లక్షల మంది ప్రయాణం చేశారు. మీరు బెంచ్ కార్ నుంచి దిగండి, కార్ నుంచి దిగి బస్సులో ప్రయాణం చేయండి. అప్పుడు బస్సు తాలూకు విలువలు, ఆర్థికంగా మహిళలు, బిలో పవర్టీలో ఉన్నటువంటి మహిళలు, లేకపోతే మిడిల్ క్లాస్ మహిళలు, లేకపోతే కారు లేని మహిళలు, ప్రతి ఒక్కరి కోసం మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ పథకం ఇచ్చిన తర్వాత మహిళలు ఉత్సాహంతో ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. తాడేరు నుంచి గాని, అరిగి నుంచి గాని, అలాగే ఆనందపురం నుంచి గాని, ఈ తగరపోల్స నుంచి గాని ఎక్కడి నుంచి అయినా సరే ఒక మహిళలు కాయగూరలు పండించి ఆ కాయగూరలు తీసుకురావాలంటే తెల్లవారిసరికి కొంత ఈ వచ్చిన ఆదాయం ఏదైతే ఉందో, లాభం ఏదైతే ఉందో ఆర్టీసీ బస్సుకే వేసేవారు అమ్మ. ఈ రోజు ఈ బస్సు ఉచిత బస్ ప్రయాణం ద్వారాగా ఇప్పుడు మేము అమ్ముకున్న డబ్బులు మేము హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా అమ్ముకొని మా లాభం మేము తెచ్చుకుంటున్నాం చెప్పి గర్వంగా చెప్తున్నారు మహిళలు. మహిళలతో మాట్లాడండి. ఏంటి మంచి పథకాలు ప్రవేశపెడితే ఇటు చెప్తున్నారేంటి? సూపర్ 6 ఎక్కడ అమలు చేయలేదు. గ్యాస్ బండ్లు ఇవ్వలేదా? యువతకు భరోసా ఇవ్వలేదా? పొదుపు సంఘాలు ఆర్థికంగా డెవలప్మెంట్ చేసి మహిళలకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వట్లేదా? ఎక్కడ ఇవ్వట్లేదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి అమ్మఒడి అని చెప్పేసి ఏం చేశారు? 3 పిల్లలున్నా ఇచ్చేస్తాం అన్నారు. ఎక్కడ ఇచ్చారు? ఎక్కడ ఇవ్వలే. మీరు చెప్పింది మోసపోయింది. మీ వైసీపీ గవర్నమెంట్ మోసపోతున్న గవర్నమెంట్. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు చాలా కరెక్ట్ గా మాట్లాడండి. వెళ్ళండి, బస్సులో ప్రయాణం చేయండి, తెలుసుకోండి, మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ 3-4 నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదవులు నడుస్తుంది. కాబట్టి వర్గ కళ్యాణ్ గారు మీరు గతం మర్చిపోయి మాట్లాడొద్దు, ఆలోచించి మాట్లాడండి. ఒక సీఎం లెవెల్లో మాట్లాడేటప్పుడు తప్పులు చూపించి మాట్లాడండి. ఒక ఇంట్లో ఒక 5గురితో కుటుంబం నడిపేటప్పుడు వెనక ముందవుద్ది. పెట్ట పుట్టగానే అవగాహన పెడతారా? మీరేం మాట్లాడుతున్నారు? 14 నెలలు అయ్యింది, ఇప్పుడు బస్సు పెట్టడం ఏంటని అడుగుతున్నారు. పక్క రాష్ట్రాన్ని చూసి పెడుతున్నారని అడుగుతున్నారు. ఏ పక్క రాష్ట్రమా లేకపోతే ఇతర దేశాలు? నాకు వచ్చిన ఐడియాలు నేను పెడతాను. నాకు వచ్చిన ఐడియాని చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకత్వంకి వచ్చిన ఐడియా పెట్టారు. అప్పుడే ప్రవేశపెట్టారు. ఎప్పుడు ఎలక్షన్ ముందు ప్రవేశపెట్టారు. ఒకటే నెక్స్ట్ ఆర్థికంగా అప్పులతో ఇచ్చింది మీ గవర్నమెంట్. అప్పులతో ఇచ్చింది వైసీపీ గవర్నమెంట్. అది మళ్ళీ డెవలప్ చేస్తూ ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి చేస్తూ మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఓటమి నాయకత్వాన్ని మీరు ప్రశ్నించే హక్కు అర్హత లేదని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము. ఆలోచించి మాట్లాడండి. బస్సులో ప్రయాణం చేయండి. ఫ్రీ బస్ లో ప్రయాణం చేస్తే మహిళలతో మాట్లాడితే ఈ గవర్నమెంట్ కి ఏ విధంగా ఉందో చెప్తారు. ఆలోచించి మాట్లాడని మరొకసారి హెచ్చరిస్తున్నాం. వర్గ కళ్యాణ్ గారు ఏది పడితే మాట్లాడద్దు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.